తీన్మాన్ మల్లన్న బీసీల ఆశా జ్యోతి తీన్మాన్ మల్లన్న గురించి వెయిట్ చేస్తా ఉన్నాం. తీన్మాన్ మల్లన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. యుద్ధవేది మోగుతుంది సైరనై బీసీలంత కదలాలి సైన్యమై పల్లె పల్లె ప్రతిరభూని యుద్ధమై ప్రతి బీసీ కదలాలి సిద్ధమై జనాభలో సగబలగం బీసీలంత ఒక్కటైతే జనాభలో సగబలగం బీసీలంత ఒక్కటైతే. గౌరవనీయులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సుదీర్ఘ కాలం బీసీల కోసం కొట్లాడి అలసిన మన అన్న ఆర్ కృష్ణన్న గారికి, అలాగే ఇదే వేదిక మీద ఉన్నటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బాధ్యులుగా ఉన్నటువంటి చిరంజీవి గారికి, గౌరవ మాజీ మంత్రులు, నేను అత్యంతగా ఆరాధించేటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి గౌరవ మోత్తుపల్లి నరసింహులు గారికి, అలాగే బసవరాజ్ సారన్న గారికి, వక్లాపురం కృష్ణ గారికి, కృష్ణమోహన్ గారికి, అలాగే పూల రవీందర్ గారికి, మాజీ ఎమ్మెల్సీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్న మీడియా సోదరులకు కూడా. సోదరులారా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది, బీసీల లెక్క చెప్పింది. 56 అంటే దాదాపుగా 57% ఉన్నారయ్యా మీ బీసీలని లెక్క చెప్పింది. ఈ లెక్క చెప్పడానికి దాదాపుగా 90 సంవత్సరాలు పట్టింది. బీసీల లెక్క చెప్పడానికి 90 సంవత్సరాలు పట్టింది రాష్ట్రంలో. కానీ వాళ్ళ లెక్కలు తేల్చడానికి 4 సంవత్సరాలు చాలిగా. సోదరులారా, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని చెప్తా ఉన్నా. ఇవాళ బీసీల దగ్గర మైక్ తీసుకుంటా, హలో హలో అది ఎత్తులాగా ఉంది, అది మాట్లాడడానికి వస్తలేదు. రైట్ సోదరులారా, బీసీల దగ్గర ఆగండి, మా వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని, కొద్దిగా పక్కకు కొద్దిగా వినోద్. రైట్ రైట్. వాళ్ళ బీసీల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మిత్రులారా, ఏ బాబు కొద్దిగా కూర్చోవచ్చు కదా, వెనకాల కూర్చోవచ్చు కదా, ఒక్కసారి కూర్చోండి. బీసీలల్లా లీడర్ లేడున్నారా అంటే ఇక చూడరాదు, ఎంతమంది లీడర్లు ఒకసారి చేయలేవాడరు, మీదోళ్ళు వెళ్ళేవాడరు. ఇంతమంది లీడర్లు ఇలా బీసీలోళ్ళు ఉంటే బీసీలల్లా ఎవడున్నాడా అని అంటాడు ఒక ఆయన. ఇక మా సుందర్రాజన్న చెప్తా, సుందర్రాజన్న గురించి. అన్న కూర్చో. సోదరులారా, నెలకు 5,000 ఖర్చు పెట్టుకునే శక్తి మీరు ఉన్నదా? నెలకు 5,000 ఎవరెవరు ఖర్చు పెడతారో చేయలేమంటారు అన్న. మినిమం నెలకు 5,000. నెలకు 5,000 ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఎంతమంది ఉన్నాం? 2 కోట్ల మంది ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలం 2 కోట్ల మంది ఉన్నాం. నెలకు 5,000 ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజలము మనము. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు ఈ బీసీలు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఎకానమీకి జమ చేస్తుంది. ఎవరు జమ చేస్తున్నారు?
ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయల సంపదను ఖజానాలో జమ చేస్తున్నటువంటి మోతెబర్లు దమ్మున్న బిడ్డలు బీసీలా కాదా? మరి మేము జమ చేస్తుంటే మీరా కుప్ప మీద కూర్చొని రేషన్ కార్డు ఇస్తాం, కూల్యాలు పని చేపిస్తాం, మనం కదా ఓనర్లం. మనం ఓనర్లమై ఉంటే వాళ్ళు మనం కట్టినటువంటి పన్నుల సంపద మీద కూర్చొని కాంట్రాక్టులు చేసుకుంటా వాళ్ళ ఖజానాలు నింపుకుంటా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని లెక్కలు చెప్పిరు. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో రెడ్డోళ్ళ లెక్క ఎంతరో చెప్పురా. రెడ్లు ఎంతమంది ఊరో చెప్పిరు, లెక్కలైతే వచ్చినాయి కదా. ఇలా వెలమల సంఖ్య ఎంతో చెప్పురు. మీకు దమ్ముంటే ఈ 2 పేపర్లలో హెడ్లైన్ రాయించి మీరు తిరుగురు చూద్దాం. ఇవి చెప్పరిగా, ఇవి చెప్పరు. ఓసీలట 20% ఉన్నారని రాసుకుంటా ఉన్నారు పాపం. ఇలా లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలుమోలు ఎంతమంది అంటే గట్టిగా 1,00,000 లేరు. ఇలా బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీదకి ఎక్కిన 1,00,000 మంది అంతమంది కూడా లేరు. మొత్తం ఎవరు? వెలమల జనాభా. వాళ్ళు 13 మంది ఎమ్మెల్యేలా. ఇవాళ మా సుందర్ రాజు అన్న చెప్తా ఉన్నాడు 14 లక్షల మంది. వాళ్ళు ఓటర్లు కాదు, మొత్తం జనాభానే గంత. ఓటర్లు ఇంకా తక్కువ ఉన్నారు. పిడికేడు మంది లేరు, పిడికేడు మంది లేరు. వాళ్ళు 60 మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తీసుకోరు. ఇలా బీసీల చేతుల్లో భూములు లేవు, బీసీల చేతుల్లో అధికారం లేదు, బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు. మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది. కానీ బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి, నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క. నిన్నటి దాకా ఒక లెక్క. ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటోడు లేడనుకుర్రు. ఈ బీసీలకు ఇట్లనే 4 రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు. కానీ గుర్తు పెట్టుకోండి, ఇవాళ బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. ఒక్క అనా పైసా పోయినా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. చూడలే, మొన్న చట్టసభలో చూడలే, నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన 1,20,000 కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నామని. నేను మొన్న మండల్లో మాట్లాడినా, ఎంత ఇస్తున్నారా బడ్జెట్ల బీసీల కంటే 9,000 కోట్లు. 1,20,000 కోట్లు తీసుకొని 9,000 కోట్ల రూపాయలు మనకిస్తారట. అంటే ఎవరి సొమ్ముతో ఎవడు బతుకున్నానా? ఎవరి సొమ్ముతో ఎవడు బతుకుండు? మన కష్టంతో వాళ్ళు బతుకుంటే మనకు సేవ చేస్తున్నట్టు అని చెప్తా ఉన్నారు. నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి, మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి. మా బిడ్డలంతా తయారున్నారు ఈడ ఎక్కడానికి, కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారున్నారు. ఇలా సిద్ధమేనా? ఉన్నారా? మా బిడ్డలు ఇవాళ కుర్చీలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఆయన పొద్దుగాల లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టింది, నడుస్తున్నా. ఆయన పేరేందో ఉండే, నా ఫోన్లో ఉండే. మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది. ఏంటంటే బీసీలంతా మా ఉత్స తాగాలరా అని పెట్టింది. చూస్తారా కామెంట్? ఇక చూడ్రి, బీసీలంతానట రెడ్ల ఉత్సదాగాల, మా ఉత్సదాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే, ఇంకా ఏం సోపది మీకు మాకు? జరా ఈ కెమెరా ఏదైతే ఉందో ఇది జూమ్ చేయండి బాయ్స్. ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా ఇక చూడండి. మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్సదాగాల్సిందే అని చెప్పి
బీసీల మట వాళ్ళ ఉత్స దాగన్నట. ఎవనుత్స ఎవడు దాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీల ఉత్స మీరు దాక్కుంటా మమ్మల్ని ఉత్స దాగమంటారా దొంగ నా కొడుకులారా? మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము దాగుకుంటా మమ్మల్ని బీసీలకు ఇలా అధికారం మేమంటే ఒక ఆయన అంటాడు మీరేమన్నా చేసుకోరు కానీ రాజకీయాలు చేయొద్దట. బరాబర్ రాజకీయాలే చేస్తాం. మా బిడ్డ శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేస్తే ఆ శవంకాడ కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా? మా బిడ్డ చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా. ఏ లెక్కకు ఎక్కడైనా సిద్ధం. తీన్మార్ మల్లన్న లెక్కలు తీసుకొని వస్తాడు. మీరు రమ్మంటే గోల్కొండ కాడ కూర్చుందామా, 1000 స్తంభాల గుడి కాడ కూర్చుందామా, లేకపోతే కాకతీయుల ఏ దూరణం కాడ కూర్చుందామో చెప్పురు. మీరు చేసింది దొంగతనమే. మీకో విషయమే తెలుసా? అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు. ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు. ఎందుకు చెప్తా ఉందంటే మనకు అక్కడక్కడ ఊర్లలో గడియలు కనిపిస్తున్నాయి. మా మల్లేశ్వర బాయ్ అక్కడక్కడ ఊర్ల పండి గడియలు కనిపిస్తున్నాయా? ఆ గడియలు ఏంటి అవి? వాళ్ళ ఇండ్లు అనుకుంటురా? కాదు, ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ. ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు. ఆ తహసీల్ ఆఫీసులో అప్పుడున్నటువంటి నిజాం ఏం చేసిందంటే ఇక్కడ వాళ్ళకు చదువు రాదు, ఉర్దూ రాదు, ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి అలా దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద అంతా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. వీళ్ళు మనోళ్ళు కాదు. ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతోటి. వాళ్లకు మనకు విడాకులు ఇవి. ఎక్కడైనా పెళ్లిళ్ళు ఘనంగా చేస్తారు కానీ విడాకుల మహోత్సవం ఘనంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే. విడాకులైనా కాదా? విడాకులైనా కాదా? ఇక వద్దా చాలు మీ సోపద్దాలు. 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే 7 లక్షల కోట్ల అప్పయింది నా ప్రజల మీద. 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే 1000 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు. 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే లక్షల కోట్ల సంపద లూటీ అయిపోయింది. 70 ఏళ్ల పాటు మీ సోపతి బట్టి తిరిగితే మీ కాంట్రాక్టర్ల బొక్కసాలు నిండినాయి తప్ప మా బీసీల డొక్కలు నింపలేకపోయినారు. ఇక మీతోటి మాకేందయా? వద్దు. రెడ్లకు మనకు విడాకులేనా? చెప్పరేవా లీడర్లు? విడాకులేనా? విడాకులేనా? ఇగొద్దు మీ సోపతి. మీ సోపతొద్దు. ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మా బీసీలకు మీ ఓట్లు వద్దు. మీకు దమ్ముంటే మా ఓట్లు వద్దని చెప్పు. మీరు నిజంగా మనగాళ్ళైతే మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పు. ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ జరుగుతా ఉన్నాయి కదా. పిఆర్టీ అని ఒక సంఘం, ప్రోగ్రెసివ్ అని చెప్తారు కానీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అది. అన్ని జిల్లాలకు అధ్యక్షులు వాళ్ళే. మొన్న శ్రీపాల్ రెడ్డి అంటేనే నా ఆఫీస్ కాడికి వచ్చి మల్లన్న నువ్వు మద్దతు చేయాలంటే లేచి నిలబెట్టి నిన్ను చిత్తు కూడా కొడుతున్నా బిడ్డ, నువ్వు రెడ్డి అని చెప్పిన. ఇవాళ ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. ఒక్క ఓటు 4 కూడా వేయచ్చు. ఇవాళ మన బీసీ బిడ్డలు ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం, అటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆ తర్వాత మెదకు, కరీంనగర్ ఈ స్థానంలో బీసీ బిడ్డలు నిలబడతా ఉన్నారు. సోదరులారా, మీ బంధువులకు చెప్పండి, మీ సోదరులకు చెప్పండి, మనం ఓటేస్తుంది బీసీ బిడ్డకేనా కాదా ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పండి. ఇక్కడనే చాలా మంది అభ్యర్థులు, సుందర్ రాజు అన్న టీచర్ ఎమ్మెల్సీగా నిలబడ్డాడు, ఇటు పూల రవీందర్ అన్న ఇదే స్థానం నుంచి మన బీసీ బిడ్డలే నిలబడరు. అక్కడి నుంచి కరీంనగర్ నుంచి ఇంకో బిడ్డ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. ఇటు ముంగట్రా ముంగట్రా ఇంకెవరున్నారు బీసీ బిడ్డలు? నిలబడరు, ఇట్లా నిలబడరు, ఇట్లా వరుస నిలబడరు. వీళ్ళే బీసీ బిడ్డలు.
వీళ్ళు బీసీ బిడ్డలు, మన బీసీల ఓట్లు మనకే పడాలి. తల్లి పాలు దాచిన బీసీ బిడ్డ ఎవడైనా సరే పరదసాటు పోయినాక నీ వాడికే ఓటేయాలి. ఇది ఈ సభ చెప్తున్నటువంటి మాట. మరి ఇద్దరిద్దరు నిలబడితే ఎట్లా మల్లన్న అంటే మీకు విషయం చెప్తా ఉన్న సోదరులారా, పూల రవీందర్ గారికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటే వీళ్ళ మనసులంతా సెకండ్ ప్రియారిటీ ఇక్కడేయాలి, ఇక్కడ ఫస్ట్ ఉంటే సెకండ్ ప్రియారిటీ ఇక్కడేయాలి. మన ఓట్లు మనమే పంచుకోవాలి తప్ప పొరపాటున కూడా ఒక ఓటు అక్కడ పోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. మీరు కూర్చోండి పెద్దలారా, మీరు కూర్చోండి. ఇంకంతే కాదు, అయిపోలే. ఇక మొత్తం ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలల్లా ఎన్ని ఉన్నాయి సుందరన్న ఓట్లు వాళ్ళే 2027 ఓట్లేమో రెడ్డోలే, 20,000 ఓట్లేమో బీసీలే. నేను గెలుస్తా అని చెప్పి శ్రీపాల్ రెడ్డి తిరుగుతా ఉన్నాడు. ఇంకొక సంఘం నుంచి నర్సిరెడ్డి అట, ఇంకో సంఘం నుంచి హర్షవర్ధన్ రెడ్డి అట, ఇంకెవరు ఆయన, ఇంకో సంఘం నుంచి సర్వోత్తం రెడ్డి అట. తెలివి కల్లోళ్ళంతా వాళ్ళ ఇళ్లే పుట్టినట్టుగా, మొత్తం వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అక్కడి నుంచి చేస్తుండట. ఈ ఒకటే భయ, మనకు వీళ్ళు బీఫామ్లు ఇయ్యనప్పుడు బీఫాములకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది బీసీలకు బీఫాములకు మధ్య జరుగుతున్న యుద్ధం. బీఫాములు గెలవాలన్నా బీసీలు గెలవాలన్నా బీసీలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సోదరులారా. బీసీలు గెలవాలి కదా. మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ రెడ్డిలకు చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు గెలువురు పోర్రైగా, మీరు గెలువురి చూపిస్తా. ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్లు కూడా రానియం కూడా. ఇక వాళ్ళు చూడరికి కాకతీయ యూనివర్సిటీలో చూడరి, కాకతీయ యూనివర్సిటీలో ఎన్నడూ లేంది వీసీ ఓసీ అయినుండు ఆయన రెడ్డి పాలన నడిపిస్తేందుకు యూనివర్సిటీ చరిత్రలో లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు, ఏకంగా ఓఎస్డి అని కొత్త పోస్టు నియమించుడు. ఓఎస్డి అని ఎక్కడి మీరు, ఎక్కడి కథ, ఏ ఊరు మీది, ఏ ఊరికెళ్ళొచ్చారు? తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగిరి అనుకుంటారు. కాదురా బాబు, మేము కౌలుకిచ్చినాం, మేము కౌలుకిచ్చినాం, మేము ఓనర్లం కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా, మీరు పొలాలు దొంగతనం చేసుకుంటున్నారు. ఇక ఓరి బిడ్డ, మీ కౌలు పని అయిపోయింది, మీ కౌలు కాలం అయిపోయింది. ఒరిజినల్ కాలం బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 2028 నాకైతే ఏం డౌట్ లేదు, అయిపోయింది. వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఇక ఇచ్చేవలసిందేనా, తప్పదా? బీసీలంతా మేలుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఇక తప్పదనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. సోదరులారా, మీ ఊర్ల పొంటి మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక్క వార్డు మెంబర్ అన్న గెలవగలుగుతారా? పోని వార్డు మెంబర్ అన్న గెలవలేరు. 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఇది రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆ తర్వాత ఇంకెవరు కారు. కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. విషయానికి నేను ఇలా చాలా ఇప్పుడు మా నర్సన్న చేతిలో పెట్టి ఇన్ని మాట్లాడాలని తెచ్చుకున్నా. నేను ఇన్ని లెక్కలు తెచ్చిన, కానీ నా టైం అంతా వీళ్ళే తీసుకున్నారు. నా సోదరులే కదా టైం తీసుకుంది, నాకే ఇబ్బంది లేదు. ఇంకా ఎంత టైం అయినా నా వాళ్ళ కోసం కేటాయించాల్సిందే, చేయాల్సిందే సోదరులారా. ఇక అంతేకాదు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సైకిల్ యాత్ర బత్తుల సిద్ధేశ్వర్ ఎటువంటి ఉండా, బత్తుల సిద్ధేశ్వర్ టీం వాళ్ళు సైకిల్ యాత్ర చేసిరు. చాలా మంది సోదరులు ఈ కార్యక్రమం కోసం కృషి చేసిరు, పట్టుదలగా ముందుకు పోయిరు. ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, వాళ్ళందరి ఆశయంగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేస్తావా? ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయం బీసీలను తీసుకోమంటారా? మీరు తెలియజేస్తా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ ను రద్దు చేయాలా వద్దా? ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేయాలి.
బీసీలకు సమాన వాటా కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అమ్మా ఇలా బీసీలం ఎంతమంది ఇవాళ లెక్క చెప్పారు? 56-57% ఉన్నారా మీరు బీసీలు అని చెప్పి ప్రభుత్వం లెక్క చెప్పింది. సరే 56-57% ఉన్నోనికి ఓ 42% రిజర్వేషన్ ఇస్తే తప్పేం కాదు. కానీ 7% లేని వీళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎత్తుకపోయి దొంగతనంగా పేదవాళ్ళ ఉద్యోగాలు కొట్టుకపోతా ఉంటే చూడ్రి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయో. మన ముదిరాజు బిడ్డకు ఉద్యోగం రాలే, మంచి ర్యాంక్ వచ్చినా కానీ రెడ్డోళ్ళ పిల్లగానికి వచ్చినాయి. ఒక్కసారి ఇక చూడండి సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దోపిడీ జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేసి చూస్తే, ఉద్యోగాల విషయంలో అదే దోపిడీ, రాజకీయంలో అదే దోపిడీ. వెనకాల ఇక మన ముస్లిం సోదరులకు కూడా నేను చెప్తా ఉన్నా, ముస్లిం సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు మీరు ఎంతమంది జడ్పీటీసీలు ఉన్నారో తెలుసా? 539 జడ్పీటీసీలు ఉంటే ఒక్కడు ముస్లిం ఆయన ఉన్నాడు. ఆమె బేగం, షమినా బేగం అని చెప్పి ఆలంపూర్ కాడున్న జడ్పీటీసీ ఒక్కటి ముస్లిం సోదరి. వాళ్ళు 12% ఉన్నారని లెక్కలు చెప్తా ఉంటే ఒక్క జడ్పీటీసీ. అందుకోసమే 42% రిజర్వేషన్లు రావాల్సిందే అన్న మాట నిలబెట్టుకోవాల్సిందే. సోదరులారా, ఈ 42 కాదు కానీ ఆ జనరల్ కోటాలు ఏవైతే ఉన్నాయో, జనరల్ కోటా అంటే ఇక మనమే కదా, బీసీలే, అన్రిజర్వ్డ్ ప్లేసెస్ అన్ని బీసీలే, అన్ని చోట్ల బీసీలు ఎన్నికల్లో నిలబడి తమ సత్తా దాటాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇక మనది ఏ రంగంలో లేదు, సినిమా హీరోలు కూడా మనోళ్ళు ఏం లేరు, సినిమా హీరోలు ఏం లేరు. మొన్న క్యూ న్యూస్ లో వేస్తా ఉన్నా, ఎవరెవరు ఏం చేస్తా ఉన్నారని వేస్తా ఉన్నా. ఇక వాళ్ళు ఒక ఆయన అంటాడు ఏమని, మాకు తప్ప రిజర్వేషన్ ఉంటే తప్ప అంటుండే ఆయన. వరంగల్ మోరీలు ఎత్తేకాడ వీళ్ళకి రిజర్వేషన్ వద్దా మరి? 10% ఇవ్వాలన్నా వద్దాడా? మోరీలు తీసేకాడ వద్దా వీళ్ళకు? వద్దట. కొత్త పోస్టులు క్రియేట్ చేసుకుంటా అప్పరంగా దోపిడీ చేస్తా ఉన్నారు ఈ దొంగల ముఠ అంతా. తెలంగాణ బీసీ సమాజమా, ఇవాళ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు తన శక్తి వంచన లేకుండా కొట్లాడిండు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కోసం, ఏపీలో ఉన్న బీసీల కోసం, మొత్తం సమస్త బీసీల కోసం 30-40 ఏళ్లు తల్లాడిండు పెద్ద మనిషి. రక్తం ఉన్నన్ని రోజులు రాజీ పడకుండా పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇంకెంతకాలం పోరాటం చేయాలైనా? ఇంకేం చేయమంటారు ఇంకా ఆయనని? అందుకోసమే ఆయన కోరుకున్న ఆశయాలు గాని, ఆయన అనుకుంటున్నటువంటి బీసీ సమాజాన్ని గాని మనమే నిర్మించాలి, మనమే ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. చాలన్నా, నీ జీవితం అంతా పోరాటం చేసినావు, మేమున్నాం, మేం చేస్తామన్నా 4 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టడమే మా లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. మా తాన లీడర్లు లేరట, అమ్మ ఎంత వేదిక సరిపోక దాకేసినాం. ఈయనే ఉన్నారు 1000 మంది ఉన్నట్టు మీద. కాబట్టి సోదరులారా, రాజకీయపైనటువంటి అవకాశాలు మనకు దక్కాలి. వార్డు మెంబర్ జనరల్ అయ్యిందంటే దుంకుని కథం. జనరల్ అని తెలిస్తే తడుపున దుంకాలల్లా పోటీ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే ఓట్లు మనే కదా, ఓట్లు మనే. ఇక మనం కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి సోదరులారా, బీసీల దగ్గర పైసలు ఎక్కడి, బీసీలు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారంటే చితం పైసలు ఉన్నారా నాయన బీసీల దగ్గర, చితం పైసలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది వాళ్ళ మనోళ్ళే అని చెప్పినా, 2 కోట్ల మంది ఒక్క పూట ఛాయ్ బంద్ చేసి 10 రూపాయల వారేస్తే 2 కోట్లు ఇంటూ 10 20 కోట్ల.
20 కోట్ల రూపాయలు ఛాయ్ బంద్ చేస్తే అయితే మన తాన ఆదివారం మటన్ బంద్ చేస్తే 500 కోట్లు మా తాన పైసలు లేవంటారు నాయన అడ్డగోలుకున్నాయి మా తాన పైసలు లేని బికార్లు మీరు మేము రేపు తెల్లారే వరకల్లా టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే కొనేస్తాం మేము గంత డబ్బుంది బీసీల దగ్గర రాబోయేటువంటి ఏ ఎన్నికైనా అది బీసీలదే కావాలి బీసీ బిడ్డలే గెలవాలి ఇక కొన్ని విషయాలు బీసీలు త్యాగాలు పోరాటాలని చెప్పి చెప్తా ఉంటే సోదరులారా సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తా ఉంటే సర్దార్ సర్వాయి పాపన్ ఎవరు మన బీసీ సాకలి ఐలమ్మ ఎవరు పుంజాల శివశంకర్ ఎవరు బొమ్మగాని ధర్మభిక్షం ఎవరా మన బిడ్డనే కదా పండుగ సాయన్న ఎవరా అనేక మంది బీసీల త్యాగంతో ఏర్పడ్డ ఈ నేల మీద మీ పెత్తనం ఏంది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరు ఒరిజినల్ గా తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డలు వీళ్ళంతా దొడ్డి కొమరయ్య ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా మా నాయకత్వానికి అందరికి కూడా బీసీల మందరం తీర్మానిస్తా ఉన్నాం ఇలా తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా మేము జయశంకర్ సార్ను గుర్తించుకుంటా ఉన్నాం ఆయన తప్ప ఇంకెవరు లేడు జాతిపిత జయశంకర్ సార్ తెలంగాణ జాతిపితగా ఆయనని మనం గౌరవించుకోవాల్సిందే గౌరవించుకుంటాం కూడా మీరు గుర్తింపునిచ్చినా మీ తొక్కల గుర్తింపు ఎవరికి అక్కర్లేదు మా నాయకుడిని మేము గుర్తించుకుంటాం మా నాయకులను మేము గుర్తించుకొని తీరుతాం సోదరులారా ఇంకా అంతేగా మనోళ్ళు చాలా చిట్టీలు ఇస్తా ఉన్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది 2 గంటల సభ ఇవాళ ఎంత అయింది దాదాపు 8:30 అయినట్టు 8-10 నిమిషాలు అయింది ఇంకా ఎక్కువసేపు మీకు విషయం ఎందుకంటే నేను చెప్పాల్సినటువంటి డేటా చాలా ఉండే కానీ మరొక రోజు ప్రెస్ మీట్ లో ఈ వివరాలన్నీ వీళ్ళకి తెలియజేస్తా రాబోయేటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ గాని టీచర్ ఎమ్మెల్సీలో గాని బీసీల గెలుపు కోసం మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులారా సోదరిమణులారా జాగ్రత్తగా ఇంటికి పొండి రేపటి తెలంగాణ రాష్ట్రం అబ్కీ బార్ బీసీ సర్కార్ అబ్కీ బార్ జై తెలంగాణ జై బీసీ థ్యాంక్ యూ అన్న